గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరిచ్చిన అవయవదానానికి ప్రజలంతా జోహార్లు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అవేర్నెస్ పెరిగింది, అలా ఇవ్వాలి, ఇస్తే 10 మందికి, లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, ఏ అవయవం లేకపోతే అవయవాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కూడా మీరు ఈ విధంగా చేశారని చెప్పి అవతరాలు పాయింట్అవుట్ చేయడం నిజంగా అది బాధాకరం సార్. అంటే చాలా నీచమైన మాట కదండి అది. వీ నీడ్ నాట్ ఈవెన్ రెస్పాండ్ బికాజ్ దీస్ టాక్స్ ఆర్ బిలో కంటెంప్ట్ కూడా కాదు, అంతకంటే కింద ఉన్న మాటలు ఇవి. మనస్థిమితం లేక లేదు యాంగ్విష్లో మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు. మా అమ్మగారి విషయంలో చాలా ఇబ్బందికరంగా జరిగింది. ఎందుకనంటే హైదరాబాద్లో ఆర్గన్ డొనేషన్ మీద అవగాహన లేని టైంలో, ఆవిడ చనిపోతారని ఇంత హింట్ కూడా లేని టైంలో ఆవిడకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, ట్యూమర్. ఇప్పుడు మీకు ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఎక్కడో ట్యూమర్ వచ్చింది అనుకోండి, చూపు ఎఫెక్ట్ అవ్వచ్చు. మీరు అప్పుడు చెప్పచ్చు డాక్టర్కి, సరిగ్గా కనపట్టలేదు అని. అప్పుడు స్కానింగ్ ఏదో చేస్తారు, ఇదిగోమ్మ నీకు ట్యూమర్ ఇక్కడ ఉందని చెప్పగలరు. బ్రెయిన్ ఏంటి అనంటే శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా బ్రెయిన్కి తెలుస్తుంది. బ్రెయిన్కి నొప్పి వచ్చింది బ్రెయిన్కి తెలియదు. సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్లో ట్యూమర్ వస్తే నడక సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మా మదర్కి బ్రెయిన్ స్టెమ్లో వచ్చింది. బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్స్ యువర్ బ్రీతింగ్ అండ్ యువర్ హార్ట్. అది ఎప్పుడైతే ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే ఆ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు, మనకి వార్నింగ్ లేదు, ఏమీ లేదు. మా అమ్మగారితో నాకు ఒక ఇంటిమేట్ రిలేషన్ యాజ్ ఎ చైల్డ్. అది బేబీగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో తను చనిపోయేదాకా కూడా అటువంటి రిలేషనే ఉండేది. చాలా క్లోజ్గా, చాలా ఆప్యాయత చూపించింది. అందరి తల్లుల్ని బిడ్డలు అలాగే అనుకుంటారు, నేను కూడా అలాగే అనుకునేవాడిని. నాకు తను కొన్ని నెలల్లో చనిపోతుందనగా నా పుట్టినరోజు ముందు ఈరోజు నాకు జన్మనిచ్చిన నా అమ్మని నాన్నని తలుచుకున్నాను నాన్న అని నాకు ఈమెయిల్ రాసి, నువ్వు నాకు పుట్టడం నా జన్మ సార్థకం అని రాశారమ్మ. ఏ తల్లి ఈ మాట అని ఉండదండి తన బిడ్డతో. నాకు ఆ రోజే ఫ్లైట్ ఎక్కి అమ్మకు వచ్చో ముద్దు పెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలనిపించింది. చేయలేదు నేను. అట్లా రాసిన కొన్ని నెలలకి షీ డైడ్. మనకి జన్మనిచ్చిన తల్లి వేరే వాళ్ళకి ప్రాణం కూడా. అంటే మీరు ఎంత గొప్పగా లేకపోతే ఆ తల్లి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పండి. అందరి తల్లులు అలాగే అనుకుంటారండి బిడ్డల్ని. నా తల్లి నా మీద అటువంటి ప్రేమ, ఎఫెక్షను అది. సో తన ప్రాణం పోయింది వెంటిలేటర్ మీద. అంటే హార్ట్ బీట్ అవుతూ నాకు కనపడాలని మా నాన్నగారు వెంటిలేటర్ మీద పెట్టించారు. దెర్ ఈస్ నో హింట్ దట్ షీ వుడ్ డై. తలనొప్పి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, స్కాన్ చేశారు, చాలా పెద్ద ట్యూమర్ ఉంది అని చెప్పారు. ఆ స్కానింగ్నే తను సర్వైవ్ కాలేదనుకుంటా, ఇట్స్ ఆల్మోస్ట్ గాన్. సో అట్లీస్ట్ బాబు వచ్చేదాకా హార్ట్ బీట్ ఉండాలి అని వెంటిలేటర్ మీద పెట్టించారు మా నాన్నగారు. అంటే బ్రెయిన్ డెత్ జరిగి స్టిల్ ద బాడీ ఆర్గన్స్ ఆర్ ఎలైవ్. నాకు తెలిసిన మెడికల్ నాలెడ్జ్ ప్రకారం సమ్ థింగ్స్ కుడ్ బి డన్. ఇది యాక్చువల్లీ నేను టీచర్గా, ఫ్రెంచ్ టీచర్గా స్టార్ట్ చేసిన
మొదటి 2 సంవత్సరాల్లో చైతన్య అని ఒక స్టూడెంట్ నా క్లాసులో ఉన్నాడు. తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను డిగ్రీలో ఉన్నాను. ఐ స్టార్టెడ్ టీచింగ్ అర్లీ. పాపం చైతన్య నా క్లాస్ తర్వాత బైక్ మీద వెళ్తూ లారీ కింద పడి చనిపోయాడు. చైతన్య చనిపోయినట్టు నాకే వివరం అందించారు. ఆ బాడీ ఎక్కడుంది ఏంటో కనుక్కొని ఆ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెళ్ళి ఉస్మానియా మార్చరీలో ఉండి వాళ్ళతో నేను ఇంటికి వచ్చి నేను ఇలా జరిగింది అని మా అమ్మగారితో నాన్నగారితో చెప్తున్నాను. నాన్నగారు రైతు కాబట్టి మధ్యాహ్నం టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు. మేము కలిసే భోంచేసేవాళ్ళం, అమ్మ నేను నాన్నగారు. ఇలా గనక నాకు జరిగితే నా ఆర్గన్స్ని మీరు ఎవరికైనా ఇవ్వాలి అని నేను నా తల్లిదండ్రులతో అన్నాను. ఎప్పుడూ చేయని మా నాన్నగారు చివుక్కున లేచి భోజనం మానేసి వెళ్ళిపోయారు. నా బిడ్డ తన చావు గురించి నా ముందు చెబుతున్నాడు అన్న బాధతో. అయితే నేను అమ్మతో అన్నా, నువ్వేమంటావమ్మా అంటే, కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది అన్నారు అమ్మ. అంటే అమ్మ నాకు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినట్టు. కాబట్టి నేను మా అమ్మగారి సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇద్దరితో ఫోన్లో మాట్లాడి పర్సనల్గా, బ్రదర్ అండ్ సిస్టర్ పర్సనల్గా మాట్లాడి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే మా మేనమామ గారు చాలా బ్యాడ్గా రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ నాతో కాదు, మా నాన్నగారితో. కానీ ఆ వెంటిలేటర్ మీద దాదాపు 1.5 days ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే ఈ బాడీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో అర్థం కావట్లా. ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, వీళ్ళెవరూ ఎస్ అంటలేదు. వాళ్ళకి తెలీదు ఏం చేయాలో. నా డాక్టర్ ఫ్రెండ్స్, మరి నేను మెడిసిన్ చేద్దాం అనుకుని కదా ట్రై చేసింది. నా ఫ్రెండ్స్ చాలామంది డాక్టర్లు అయ్యారు కదా, వాళ్ళు వచ్చి నా తరపున ఫోన్లు చేసి ఇట్స్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. తర్వాత కిమ్స్ వాళ్ళు ఎస్ అన్నారు. ఈ ప్రాసెస్కి 1.5 days పట్టింది. ఈ రోజున్నరలో మా మేనమామ గారు కూడా హీ కేమ్ రౌండ్. అరే నువ్వు ఒక ఫౌండేషన్ పెడితే నేను కూడా దానికి బోర్డులో ఉంటాను రా అని అన్నారనమాట. ఈ 1.5 days ఎక్స్ప్లెయినింగ్ ద డెసిషన్. నేను చెప్పాను, నా తల్లి నేనే చేస్తాను, కానీ మీరందరూ కూడా ఇది కరెక్ట్ అని అనుకోవాలి. దట్ ఈస్ మా నాన్నగారు నేను నిర్ణయించుకున్నాం ఇది. అలా నాకేం చెప్పారంటే, లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇక్కడ చేయలేము, బెంగళూరులో అయితే చేస్తారు. ఇంకొక ప్రాణాన్ని కాపాడొచ్చు కదా. సో నేను బెంగళూరుకి బాడీని నేనే తీసుకెళ్తాను, ఫ్లైట్ బుక్ చేసి బెంగళూరులో చేయిద్దాము అన్నాను. నాకు అప్పుడు ఏం చెప్పారంటే, చాలా ప్రికేరియస్ కండిషన్లో ఉంది. దాని అర్థం ఏమిటి అని అంటే, ఇంత వెంటిలేటరు ఇంత ఉన్నా కూడా ద బాడీ మే స్టాప్ దట్ లిటిల్ సైన్ ఆఫ్ లైఫ్, దెన్ నో ఆర్గన్ కెన్ బి డొనేటెడ్. అది మొత్తానికి. సో ఐ సెడ్ ఓకే, ఇక్కడే చేయండి అని. సో ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చి కార్నియా చాలామంది చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నమ్మ గారు, నేను మా నాన్నమ్మ గారిని అమ్మమ్మ అనేవాడిని, ఎందుకంటే నా కజిన్స్కి ఆమె అమ్మమ్మ కాబట్టి. మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు నా కజిన్ రంగనాథ్ అందరూ సాడ్గా ఉన్నప్పుడు, లేదు మనము కార్నియా డొనేట్ చేయాలన్నా అని చెప్పి లయన్స్ క్లబ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మారుమూల గ్రామానికి కూడా లయన్స్ క్లబ్ వచ్చేటట్టు వాడు చేసి he made it possible to give eyesight to 2 people. అంతమందికి ఒకసారి కుటుంబంలో లెక్కలు వేశారు. మా నాన్నమ్మ గారు ఎంతమంది కుటుంబం బయట వాళ్ళకి భోజనం పెట్టారు అని. ఎందుకంటే రోజు 15-20 మంది వారాల పిల్లలు రావటం రోజు. అంటే వారానికి ఒకసారి ఒకళ్ళు వస్తారు, కానీ ప్రతిరోజు ఎవరో వస్తారు. అట్లా 3 లక్షలు ఎంతో మందికి పెట్టారు అని ఒక లెక్కలు వేసుకున్నారు. మా నాన్నమ్మ గారి గురించి అలా ఉండేది, పెద్ద సంస్థానం నడిచేది.
ఆవిడ కళ్ళు ఇద్దరికి చూపివ్వటం అన్నది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి అది చేయించాడు, నా కజిన్ చేయించాడు, తను దగ్గరలో ఉన్నాడు, తను చేయించాడు. మా అమ్మగారి కళ్ళు కూడా అలా ఇవ్వటం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. డాక్టర్ గారు నేను అడిగిన ప్రశ్న ఒకటే, ఈజ్ దర్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ హియర్ అని. కిడ్నీలు అమ్ముకుంటున్నారుగా అంటే ఆయన డాక్టర్ గారు నన్ను దగ్గర తీసుకుని దాదాపు కావలించుకున్నంత పని చేసి, నేను కూడా నా ఫీజు తీసుకోవట్లేదండి మీరు చేస్తున్న దానికి, మా మెడికల్ రిజిస్టర్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి బెస్ట్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి ఉంటుందో అని మేము ఇద్దరిని అనుకున్నాము అని అన్నారు. ఇట్ సో హ్యాపెన్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం, బట్ బ్లడ్ గ్రూప్ డిసైడెడ్, నాట్ దేర్ రిలీజియన్. బ్లడ్ గ్రూప్ మెయిన్ మ్యాచ్ ఇవ్వాల్సిందే అది. అదే అప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఆ ఇద్దరు సర్వైవర్స్ని నా పక్కనో దగ్గర కూర్చోబెట్టి డాక్టర్లు వచ్చి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేయాలి అని చెప్పారు. విచారకరమైన విషయం ఏంటంటే, నేను అప్పుడు ఇక్కడున్న వాళ్ళల్లో డాక్టర్లలో ఎవరు తమ డెత్ తర్వాత అవకాశం మెడికలీ కరెక్ట్ అయితే బాడీ ఆర్గన్ డొనేషన్ చేస్తారు అని, అంతమంది డాక్టర్లలో ఇద్దరే మేము చేస్తామని. డాక్టర్లు కూడా చేయటానికి సన్నద్ధంగా లేరు. సో దట్ ఈస్ కల్చరలీ హౌ వి ఆర్. మా నాన్నగారు ఇటీవలే చనిపోయారు 1.5 years బ్యాక్. ఆయన కేసులో ఓన్లీ కార్నియా వాజ్ పాసిబుల్. దెన్ వీ డొనేటెడ్ ద బాడీ ఫర్ మెడికల్ రీసెర్చ్. అమ్మగారి విషయంలో కూడా బాడీ వాజ్ డొనేటెడ్. కాళోజీ తాతగారు మా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. నక్సలైట్ విషయంలో కొంచెం కోపంగా ఉండి లాస్ట్లో ఎక్కువ మాట్లాడుకోలేదు. ఆయన నక్సలైట్లు చేసిన హత్యలు తప్పు కాదని అన్నందుకు నేను మాటలు మానేశాను తాతగారితో. ఏ హత్య అయినా హత్య అన్నది నా పాయింట్. కాళోజీ గారు అమ్మ చనిపోయింది అని తెలిసి, నేనన్నా పోయి ఉంటే బాగుండేది, అమ్మాయి పోయింది అని ఏడ్చారు. మా అమ్మగారు అటువంటి ఎఫెక్షన్ ఇచ్చేవాళ్ళందరికీ. బట్ దట్స్ ద స్టోరీ ఆఫ్ మై మదర్. ఆర్గన్ డొనేషన్ అన్నది చనిపోయినా కూడా బతికే అవకాశం, అంటే బతికుండే అవకాశం. నాట్ యాజ్ ఎ పర్సనల్ ఎంటిటీ, బట్ లైఫ్ ఈజ్ సో వండర్ఫుల్, లైఫ్ ఈజ్ యునీక్. ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ యునీక్. సో వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. అన్ని మతాల వాళ్ళు కూడా ఆర్గన్ డొనేషన్ చేయటం అన్నది ఒక గొప్ప ఉదాత్తమైన విషయం అని భావించే పరిస్థితికి వాళ్ళు వచ్చాయి. ఒకప్పుడు కార్నియా, కళ్ళు డొనేట్ అని అంటారు, యాక్చువల్లీ ఉల్లిపొర లాంటి కార్నియా మట్టుకే ఇచ్చేది, ఐబాల్ అంతా ఇవ్వరు. ఈ కార్నియా డొనేట్ చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ కళ్ళు ఉండవేమో అని భయపడటము, ఇట్లాంటి అనుమానాలు, భయాలు మోడర్న్ ఏజ్లో తగ్గినాయి. పోలేదు కానీ తగ్గినాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్ల దేశం శ్రీలంక, ఎంతమంది ఉంటారన్న అక్కడ? మన దగ్గర 3 డిస్ట్రిక్ట్లు కలిపితే అంత ఉంటారు అక్కడ. అట్లాంటి శ్రీలంకలో ఇచ్చే కార్నియల్ గ్రాఫ్టింగ్కి ఇచ్చే డొనేషన్స్ మొత్తం భారతదేశం కంటే ఎక్కువ. ఇంత పెద్ద దేశం, కల్చరల్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి. వీ షుడ్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. అందరం కూడా ఆస్తులు ఎట్లా పంచాలి, నా తదనంతరం ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటున్న వాళ్ళు ఇది కూడా వారి డెసిషన్గా ప్రకటించాలి. ఆఫ్ కోర్స్ చనిపోయిన వ్యక్తి హీ కెనాట్ ఇంప్లిమెంట్ హిజ్ డెసిషన్. సో కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, ఇదేమీ రిలీజియస్గా కానీ ఇంకో రకంగా కానీ డ్యామేజింగ్ కాదు, మంటలో తగలబెడితే కాలిపోయే శరీరం, ఖననం చేస్తే కుళ్ళిపోయే శరీరం, దీనికి మనం ఇంకొక లైఫ్ ఇవ్వచ్చు. ఇట్ కెన్ బీ, ద బాడీ కెన్ బీ ఇన్ ఎ మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అండ్ దెన్ ఇట్ కెన్ బీ యూస్ టు టీచ్. మనలాంటి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడటానికి, డాక్టర్లు నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వీ కెన్ డూ ఇట్. ఈవెన్ మై వైఫ్స్ గ్రాండ్ మదర్, వెన్ షీ పాస్డ్ అవే రీసెంట్లీ,
వీ వర్ ఏబుల్ టు డూ ఇట్. ఆవిడ 90 ఏళ్ళు దాటి బతికారు. 90వ ఏట కూడా మనం ఈజీగా ఇవ్వగలిగింది కార్నియా. ఓకే. సో ఎవరైనా సరే వేరే వారికి కంటి చూపు ప్రసాదించవచ్చు వెళ్తూ వెళ్తూ. ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. ఎగ్జాక్ట్లీ సార్. మానవాళి కోసం చేయాలి. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ డూ ఇట్. ఇది ఒక ఫ్యామిలీ ట్రెడిషన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఒక మానవతావాది కాబట్టి, మానవవాది కాదు కాబట్టి. ఎస్, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. మానవవాది కాబట్టి నేను అడగాలి ఏంటంటే, ఈరోజు రాకెట్ లాంచర్ని కూడా ఒక ప్రయోగం చేయడానికి ముందు కానీ, లేదంటే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి అంటే కనుక తిరుపతిలో వెళ్ళి అది అక్కడ పెట్టి దండం పెట్టుకుని వచ్చే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే విశ్లేషణకేమీ అవసరం కానీ అవకాశం కానీ లేదండి. వి జస్ట్ అబ్జర్వ్ ద వీక్నెసెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద సైంటిస్ట్స్. వాళ్ళు చాలా కష్టపడి, మామూలు విషయం కాదండి. క్రికెట్ బాల్ కొడితే అది 50 అడుగులో 100 అడుగులో దూరం పడితే దాన్ని బౌండరీ అనేసి అందరు చప్పట్లు కొడతారు. అదే ప్రతిసారి కొట్టలేరు. అట్లాంటిది 3 లక్షల కిలోమీటర్ల దూరంలో లేకపోతే 10 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రహానికి మనం ఒక ఉపగ్రహాన్ని పంపించడం అంటే ఇది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా గొప్ప విషయమే. ఇంత పెద్ద టాస్క్ని మనం చేస్తున్నప్పుడు ఏమో ఏదైనా తప్పు జరుగుతుందేమో అని ఆ వీక్నెస్తో సైన్స్ పూర్తిగా లేని సైంటిస్టులు చేస్తున్నది. భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన సైంటిస్టులు ఉన్నారు చూడండి, వాళ్ళు చేయలేదు ఇది. వాళ్ళు చేయకుండా కూడా ఆకాశంలోకి అంతరిక్షంలోకి శాటిలైట్స్ వెళ్ళినాయి. కొత్తగా ఉన్న బ్యాచ్ ఆఫ్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, మాధవన్ నాయర్ గారు కానీ రాధాకృష్ణన్ గారు కానీ, వీళ్ళు చేస్తున్నది ఐ డోంట్ థింక్ దే సర్వీస్ రూల్స్ విల్ ఈవెన్ యాక్సెప్ట్ దిస్. భారత ప్రభుత్వ సైంటిఫిక్ సలహాదారులు ఉన్నారు కదా, సిఎన్ఆర్ రావు గారు, భారతరత్న ఇచ్చారు వారికి. ఆయన పబ్లిక్గా చెప్పారు కదా, సైంటిస్ట్ ఇలా చేయటం తప్పు అని. ఈ సైంటిస్టులు అందరికంటే పైన ఉన్న సైంటిస్ట్ గారే దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పారు. అంటే ప్రైవేట్గా ఇంట్లో పూజ చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ని తీసుకుపోయి ఒక దేవుడి కాళ్ళ దగ్గర పెట్టడం అన్నది రాంగ్. ఎందుకంటే సైన్స్ డస్ నాట్ రిక్వైర్ గాడ్. సైన్స్ రిక్వైర్స్ ఇస్ ఫార్ములాస్ అండ్ థియరీస్ అండ్ టెక్నాలజీస్ అండ్ ఎ మెథడ్ ఆఫ్ వెరిఫికేషన్. అదంతా పక్కన పెట్టి చేయటము వీళ్ళ వీక్నెస్ అని మనకు అర్థమవుతుంది. చైనా ఉందండి, చైనా అన్న దేశము ఈజ్ ఎన్ ఏథియిస్ట్ కంట్రీ. ఎస్, దేశం ఏథియిస్ట్గా ఉండటం ఏంటి? తప్పు. దేశానికి దేవుడి పట్ల అభిప్రాయం ఏంటి? ఇట్స్ రాంగ్. దేశం అన్నది ఇట్స్ ఎ పొలిటికల్ ఎంటిటీ. It is a community of people bound by laws and regulations and protected by constitution and so on and so forth. A common currency, common measurements. ఆ దేశానికి దేవుడు ఉన్నాడు లేడు అన్న విషయంతో సంబంధం లేదు. సౌదీ అరేబియా మా దేవుడినే నమ్మాలి అని ఈ దేశం అంతా ఆ దేవుడి కోసమే ఉందని పాకిస్తాన్ అంటాము, బంగ్లాదేశ్ అంటాము, రాంగ్. బట్ అటువంటి తప్పే చైనా కూడా చేస్తుంది. చైనాకి ఆఫీషియల్ పాలసీ ఏథియిజం. ఆ విషయాన్ని పక్కన పెడితే నాస్తిక దేశం అయిన చైనా శాటిలైట్స్ని పంపిస్తుంది కదా, పూజ లేకుండానే పంపిస్తుంది కదా, వెళ్తున్నాయి. ఫ్రాన్స్ ఉంది. ఫ్రాన్స్ ఈజ్ లైక్ సెక్యులర్ కంట్రీ. ఫ్రాన్స్ అయితే ఎటువంటి నాస్తికత్వం లేదు, ఆస్తికత్వం లేదు, న్యూట్రల్గా ఉండి అది కూడా వెళ్తుంది. మనకేం తెలుస్తుంది దీనివల్ల? పూజ చేసినా చేయకపోయినా అది అంతరిక్షంలోకి వెళ్తుంది అని. పూజ కారణంగా వెళ్తుందో లేదో తెలుసుకోవాలంటే రాకెట్కి ఫ్యూయల్ లేకుండా పూజ చేసి చూడాలి వెళ్తుందో లేదో. వెళ్ళదు కదా. సో ఇది మనుషుల యొక్క వీక్నెస్. నేను చాలా మందితో కూడా ఇలాంటి విషయాలనే జరిగిందా మీకు? ఆయనకి మీకు వచ్చిన మధ్య కాన్ఫ్లిక్ట్ ఏమిటి? అంటే ఆయనకి నాకు అంటానికి ఆయన పరిచయం లేదండి. ఆయన తీసిన సినిమా ఏది నేను ఇప్పటిదాకా చూడలేదు కూడా. సో వీఆర్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ రియల్ వే. కాకపోతే బాహుబలి బిల్డప్ ఏదైతే జరిగిందో అప్పుడు ఒక జర్నలిస్టు ఇంగ్లీష్లో, సార్ ఆర్ యూ ఎన్ ఏథిస్ట్ అంటే, ఎస్ ఐఎమ్ ఎన్ ఏథిస్ట్ ఆయన అంటాము. అది 2-3 సార్లు చూడటము,
ఓ ఇంట్రెస్టింగ్ అనుకున్నాను, నథింగ్ మోర్. ఒక వ్యక్తి నేను నాస్తికుడినంటే ఈయన మనవాడే అని నేను కావిలించుకునే మతతత్వపు భావన నాకు లేవు. అది మతంలో ఉంటుంది. ఈయన నా కులం అనో, ఈయన నా మతం అనో, నా నాస్తికుడనో. అందరూ డిఫరెంట్ కన్క్లూజన్స్ ఇన్ లైఫ్. సో నేను 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆయన గుడికి వెళ్ళిన ఫొటోస్ చూశాను. ఫొటోసే కాకుండా వీడియో క్లిప్పింగ్ కూడా ఎవరో పంపించారు. నాకు కొంచెం చిరాకేసి, ఆయన గుడికి వెళ్ళినందుకు చిరాకేలా, అది ఆయన హక్కు. ఆయన గర్వ్ సే కహో హమ్ హిందూ హై అని ఆయన అంటే నాకేం అభ్యంతరం లేదు. నాకు ఎట్లా ఉంటుంది అభ్యంతరం? నేను ఎవరిని అభ్యంతరం పెట్టడానికి? ఇట్ ఈస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అండ్ రిలిజన్ అండ్ బిలీఫ్ అండ్ సో ఆన్. నాకు చిరాకు ఎందుకు వేసిందంటే, నువ్వు 3 రోజుల క్రితం నాస్తికుడిని అన్నావు అని, అంటే నాలాంటి వాళ్ళని బద్నాం చేస్తున్నావు నువ్వు అని. ఇప్పుడు రేపు నన్ను అంటారుగా, నువ్వు నాస్తికుడిని అంటున్నావు, నువ్వు గుడికి వెళ్తావా అని అడుగుతారు. అందుకని నాకు అబ్జెక్షన్ అనమాట. ఓకే. సో యు బీ ట్రూ టు ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్. నేనున్నాను, నిజానికి నేను గుడికి వెళ్తాను, ప్రార్థనకు కాదు. ఆ గుడిలో సౌందర్యాన్ని చూడటానికి, శిల్పకళా సౌందర్యాన్ని. నేను తిరిగినన్ని మసీదులు, చర్చిలు, గుళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కూడా తిరిగి ఉండకపోవచ్చు. నేను నిజంగా ఎగ్జాజరేషన్ కాదు. ఎక్కడైనా ఒక ఏన్షియంట్ స్ట్రక్చర్, మాన్యుమెంట్, ఆర్ట్ అది ఉంటే నేను వెళ్తాను చూడటానికి, ఆస్వాదించటానికి, అబ్బురపడటానికి. See, religious belief and other beliefs have had such power on human creativity and skill that it developed these marvelous examples of what the human is capable of. ఇదంతా మన వారసత్వమే. సో వీ మస్ట్ సెలబ్రేట్ ఇట్. కొబ్బరికాయ కొట్టను, పూజ చేయననే తప్పిస్తే ఎక్కడైనా హిందువులకు మాత్రమే ప్రవేశం అంటే నేను లోపలికి వెళ్ళను. ఐ రిమైన్ అవుట్ సైడ్. ఐఎమ్ ఏ విజిటర్, ఐఎమ్ ఏ గెస్ట్. ఓకే. ఎంతవరకు ఆ రూల్ పర్మిట్ చేస్తుందో అంతవరకు వెళ్ళటానికి నాకు కుతూహలం, ఉత్సాహం ఉంది. ఇప్పుడు సోమనాథ్ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాలకి నేను వెళ్ళాను. సార్, అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చి ఒకానొకప్పుడు, అంటే ఈ మీడియా ఇంత ప్రోపగండా చెయ్యని రోజుల్లో, ఒక 20 ఏళ్ల క్రితం మాట, నిజంగానే అయ్యప్ప స్వామి ఆ జ్యోతి అలా ఆకాశంలో ఎవరూ పంపించకుండా దానంతటా అదే వస్తుందని ఒక గుడ్డి నమ్మకం అనండి, లేదంటే అలా ప్రచారం జరిగిందనండి. చాలామంది ఆ జ్యోతి చూడడానికే వెళ్ళేవారు. కరెక్ట్గా చెప్పాలి, అది జ్యోతి అందరికీ కనిపించదు, అది కొంతమందికి కనిపిస్తుంది, నియమనిష్టలతో వాళ్ళకి కనపడుతుందని కూడా చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇది మనుషులు పెట్టేదే, ఈ మూల నుంచి ఆ మూలకి పంపించేది మనిషి ద్వారానే ఆ జ్యోతి అలా వెలుగుతుంది, ఒక మనిషే పంపిస్తాడు, మనిషే తీసేస్తాడనే విషయం తర్వాత తెలిసింది. ఈ విషయంలో నిజంగానే మనిషి పంపిస్తారంటే మీ వాదన ఏంటి ఇందులో? యాక్చువల్లీ ఈ గుడితో ఒకటి కంప్లీట్ చేసేద్దామండి. ఇప్పుడు నేను గుడికి వెళ్తాను, నేను అదే అంటున్నాను. ఐ గో దేర్ టు అడ్మైర్ వాట్ ఈస్ దేర్. రాజమౌళి గారు చొక్కా తీసేసి వస్త్రం కప్పుకుని లాంఛనాలతో గుడిలోకి వెళ్ళారు, అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళారు. అలాంటప్పుడు నాస్తికుడిని అని చెప్పుకోవద్దు అని నేను అంటున్నాను. ఎందుకు అని అంటే మాలాంటి వాళ్ళకి అపవాదం వస్తుంది. ఇప్పుడు మేము వెళ్ళాం కదా, ప్రార్థన చేయటానికి వెళ్ళాం కదా. ఇప్పుడు నేను వాస్తుని నమ్మను, మీరెవరు చూడనప్పుడు నేను వాస్తు పండితుడికి డబ్బులు ఇచ్చి నేను చేస్తే నేను అన్నదానికి వాల్యూ ఉండదు కదా. అట్లానే ఇది బాగాలేదు, ఇది పద్ధతి కాదు అని చెప్పటం అనమాట. బియాండ్ దట్ నథింగ్ ఎల్స్. ఆయన అయన్ ర్యాండ్ ఫాలోవర్ని, ఐఎమ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్ బై హర్ అని కూడా అన్నారు. మరి అయన్ ర్యాండ్ ఏమో స్ట్రాంగ్ ఎథీస్ట్. ఆవిడ సోషల్ ఫిలాసఫీ ఏమైనా కావచ్చు, షీఈ్ ఎ స్ట్రాంగ్ ఎథీస్ట్. మరి నేను ఎథీస్ట్ అంటున్నారు, అలాగే అయన్ ర్యాండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్ అని అంటున్నారు. మరి మీరు ఇలా చేయటం బాగాలేదు అన్నది నా పేచీ అంటే. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను చెప్తున్నా ఆయన వింటాడో కూడా తెలియదు, ఆయన దాకా వెళ్ళేది అవకాశం కూడా ఉండకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ మై స్టాన్స్. ఆయనకి చెప్పట్లా, పబ్లిక్కి చెప్తున్నా. నేను అటువంటి నాస్తికుడిని కాదు. నేను గుడికి వెళ్తే మీకు ఎప్పుడైనా నేను కనిపిస్తే నేను పూజ చేయటానికి కాదు అక్కడికి వెళ్ళింది అని, ఆ మాట చెప్పటానికి. కాకపోతే అయ్యప్ప స్వామి విషయంలో ఆల్రెడీ మీడియా అంతా చూపించేసింది కదా, సో కొత్తగా మనం చెప్పేదేం లేదు.
ఒరిజినల్గా మనిషి ప్రవేశపెట్టేది అది దీపం అనేది, అంతేనండి? అంతే కదా, అంతే కదా. అంతే కదా. రెండింటిని చూడటానికి వెళ్తారు. ఒకటేమో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వెలిగించే ఇది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది అని చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు. కొత్తగా నేను చెప్పేది ఏంటి? అవునండి, అవును. సో దట్ ఈస్ డన్. రెండో వెలుగు ఏదైతే ఉందో నక్షత్రం. నక్షత్రం అన్నది ఎక్కడి నుంచే నాకు అనిపిస్తుంది. మీరు కేరళ వెళ్ళక్కర్లా ఆ నక్షత్రం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెట్టే మంట చూడటానికి అక్కడికి వెళ్ళాలి. కానీ రెండో వెలుగు ఏదైతే ఉందో అది నక్షత్రం. నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే భూమి మీద ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. ఎటు చూడాలో తెలవాలంతే. బట్ నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తారు. ద జనరల్ డిస్కషన్ అబౌట్ అయ్యప్ప టెంపుల్, అయ్యప్ప టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఈ ఒక్క టెంపుల్కి ఆడవాళ్ళని రానియట్లేదు. మిగతా అయ్యప్ప స్వామి టెంపుల్స్కి ఆడవాళ్ళు వెళ్తున్నారు, రాణిస్తున్నారంటారా? యా, ఫర్ ఆల్వేస్. సో పాయింట్ టు నోట్ హియర్ ఈజ్ శని సింగనాపూర్ ఆలయం లాగానే అన్ని హిందూ దేవాలయాలు ఆడవాళ్ళకి నిషేధం లేదండి. కొన్ని దేవాలయాల్లోనే ఉంది. ఈ నిర్ణయం టెంపుల్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయం. ఓకే. సో టెంపుల్ బోర్డులో మగవాళ్ళే ఉన్నారు కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. వేరే అయ్యప్ప స్వామి టెంపుల్కి ఆడవాళ్ళని రాణిస్తున్నారు కేరళలోనే. అట్లాగే వేరే హిందూ టెంపుల్స్కి రాణిస్తారు. మీరు తిరుపతి వెళ్తే రాణిస్తారు కదా. సో అక్కడికి దేవుణ్ణి చూసుకోవటానికి నన్ను రానిచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు అనే కదా దేశాయి గారు లేడీ, ఆవిడ ఫుల్ పేరు మర్చిపోయాను నేను. ఆవిడ యాజిటేషన్ అంతా అంతే కదా. నేను హిందువుని, ఈ దేవుడు నా దేవుడు, నన్ను వెళ్ళనివ్వండి. ఆవిడ అడిగింది అది. డిస్క్రిమినేషన్ అన్నది సమాజంలో వైడ్ స్ప్రెడ్గా ఉంది. టెంపుల్లో కూడా దాన్ని తీసుకురావటాన్ని ఆపాలి. ఆపిన మేరకు ఆ మతం మానవీకరణ చెందుతుంది. ఇట్ బికమ్స్ మోర్ హ్యూమన్. ఇప్పుడు పాత డిస్క్రిమినేటరీ, ఎక్స్ప్లాయిటరీ సోషల్ స్ట్రక్చర్, సిస్టమ్స్, వాల్యూస్ నుంచి మనం పైకి వెళ్తే పాత అన్ఎగ్జామిన్డ్ క్లెయిమ్స్ ఆఫ్ నాలెడ్జ్ నుండి ఎగ్జామిన్డ్ అండ్ వెరిఫైడ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ వైపు